హలో ఫ్రెండ్స్, ఈరోజు కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, లవంగం, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకొని అది చిటపట అన్న వరకు ఇప్పుడు చిటపట అంటుంది కదా, మిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను 1 గ్లాస్ బియ్యము, ఇంకొక గ్లాసు పెసరపప్పు, కొంచెం కందిపప్పు వేసుకొని ½ an hour నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తోని నేను బియ్యం తీసుకున్నాను, పప్పు తీసుకున్నాను. అవి 2 cups అయినాయి కాబట్టి నేను 5 cups 5 glasses వాటర్ పోస్తున్నాను. ఇలా కలుపుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టి మసలేటప్పుడు మూత తీస్తాం. ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్, పప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకేసుకుందాం. ఉడికేటప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇలా కావాలా, ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం. నాకైతే ఇలా చాలు. నేను కొంచెం అంతా ఈక్వల్గా చేసుకొని మూత పెట్టుకుంటున్నాను, దమ్ కొన్నలాగా పెట్టుకుంటున్నాను. అయిపోయింది. మనం ఆఫ్ చేసేసుకొని కడాయి తీసుకొని 4 స్పూన్ నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, అవి చిటపట అన్నప్పుడు ఎండుమిరపకాయలు, జీడిపప్పులు వేసుకోవచ్చు, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే లాస్ట్కి కలర్ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. పసుపు కూడా కొంచెం. ఇది మొత్తం కలిపేసుకొని మనం పప్పు, అది రైస్ ఉంది కదా, అది పైన వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. కిచిడి రెడీ.